ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ఉన్న రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి స్టేషన్ గా రూపుదిద్దుకోబోతోంది. 50 సంవత్సరాలకు సరిపడా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆధునీకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి 321 కోట్లను వెచ్చిస్తోంది. స్టేషన్ కు రెండు వైపులా భారీ భవనాల నిర్మాణం జరుగుతోంది. దక్షిణం వైపు భవనం పూర్తి కావచ్చింది. ఈ నెలలోనే అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ 50,000 మందికి సరిపోయే వెయిటింగ్ హాల్స్, విఐపి లాంజ్లు, 900 కిలోమీటర్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి వసతులు ఉంటాయి. మరోవైపు ఉత్తర దిశ భవనం కూడా వేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. 30,000 మందికి సరిపోయేలా డిసెంబర్లో అందుబాటులోకి తెస్తున్నారు. దేశంలో భోపాల్ తరువాత తిరుపతిలోనే అత్యంత ఆధునికరమైన ఎయిర్ కాన్కోర్స్ సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. పట్టాలపై 61 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ విశాలమైన హాల్స్ వల్ల ప్రయాణికులు రైలు వచ్చే వరకు ప్లాట్ఫామ్లపై కిక్కిరిసి ఉండాల్సిన అవసరం లేదు. ఈ కాన్కోర్సుల్లో రూఫ్ ప్లాజాలు, రెస్టారెంట్లు, విశ్రాంతి గదులు ఉంటాయి. రైలు ప్లాట్ఫామ్ పైకి రాగానే నేరుగా లిఫ్టులు లేదా ఎస్కలేటర్ల ద్వారా ప్రయాణికులు కిందకు చేరుకోవచ్చు. మొత్తం స్టేషన్ పరిధిలో 26 లిఫ్టులు, 24 ఎస్కలేటర్లు భక్తుల ప్రయాణాన్ని చాలా సులువు చేయనున్నాయి. 25 ఏళ్ల కిందట కేవలం 20 రైళ్లతో ప్రశాంతంగా ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ నేడు రోజుకు 102 రైళ్లు, వేలాది మంది భక్తులతో నిరంతరం రద్దీగా ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తుల సంఖ్య పెరగటంతో ప్రస్తుతం ఉన్న 6 ప్లాట్ఫామ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రస్తుతం ఉన్న ఫిట్ లైన్లను తిరుచానూరుకు తరలించి మొత్తం ప్లాట్ఫామ్ల సంఖ్యను 11కు పెంచుతున్నారు. భవిష్యత్తులో పార్కింగ్ ఇబ్బందులు కలగకుండా పాత టికెట్ కౌంటర్ల స్థానంలో 5 అంతస్తుల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ను నిర్మిస్తున్నారు. ఇందులో పార్కింగ్ తో పాటు మెడిటేషన్ హాల్స్, క్లాక్ రూమ్స్, రెస్ట్ రూమ్స్ ఉంటాయి. భక్తుల భద్రత కోసం స్టేషన్ మొత్తం సీసీటీవీ నిఘాలో ఉంటుంది. అంతేకాకుండా టీటీడీ నిర్మిస్తున్న శ్రీపాదం, అమృతం భవనాల నుంచి రైల్వే స్టేషన్ కు నేరుగా స్కై వాక్ బ్రిడ్జ్ తో అనుసంధానించనున్నారు. ఈ పనులన్నీ పూర్తయిన తరువాత తిరుపతి రైల్వే స్టేషన్ అత్యాధునిక విమానాశ్రయాల తరహాలో ప్రయాణికులకు మధురమైన అనుభూతులను పంచనుంది.